ఎండిపోయింది తెలంగాణ, టోటల్గా ఎండిపోయింది తెలంగాణ, నిండు కుండలకు ఉన్నది కర్ణాటక. ఇప్పుడు వర్షకాలమే ఈ పరిస్థితి ఉంటే ఎండాకాలం సుక్క నీళ్ళు రాదు. అంతకుముందు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు పోయేటివి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మాదే అక్కడ మాదే అని చెప్పి కర్ణాటకలో కట్టుకొని నీళ్ళు నింపుకున్నారు. ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే జూరాలకు ఎట్లా వస్తాయి? ఓన్లీ అలిమట్టి మీద ఆధారపడాలా. కృష్ణాలో హైయెస్ట్ నీళ్ళు వచ్చేదే భీమా నీళ్ళు. అల్మట్టి మీద ఇంకా ఎత్తు వేసుకుంటూ పోతుంది. రేపు నీళ్ళు రావు. ఇంకా భీమలో నీళ్ళు లేవు. భీమలో ఇదే పరిస్థితి, కర్ణాటకలో కృష్ణా అదే పరిస్థితి, తుంగభద్ర అదే పరిస్థితి. నువ్వు పాలమూరుకు తాగడానికి నీళ్ళు రావు మనం ఆపుకోకపోతే ఫ్యూచర్లో. ఇది పరిస్థితి. మన పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఫ్యూచర్లో మన పరిస్థితి ఏముంటుంది? ఇలా కేఎల్ఐ కట్టుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10% అయితే అది కంప్లీట్ అవుతుంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఉన్నాయి. మరి ఇవన్నీ జూరాల నుంచి మొదలుకుంటే కింది వరకు ఫ్యూచర్లో మనకు నీళ్ళు వస్తాయా రావా? మనమేమో తెలంగాణ ప్రాజెక్టులు చూసుకుంటా కొట్లాడుతున్నాం కంప్లీట్ చేయమని, కానీ పైననేమో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రీశైలంకు ప్రధానంగా తుంగభద్ర, కృష్ణా, భీమా. తుంగభద్రలో ఆర్డిఎస్ నుంచి మొదలుకుంటే ఆర్డిఎస్ కాల్వకు కట్టలు ఎరకపోయినాయి, మట్టి కుప్పలు ఎరకపోయినాయి, కింద నీళ్ళు పోతున్నాయి. ఆర్డిఎస్కి నీళ్ళు ఎక్కలేవు. గురుడి దగ్గర ఒక లిఫ్ట్ స్టార్ట్ అయింది, రిజర్వాయర్ పనులు కూడా అయిపోయినాయి. చిక్కలమరి దగ్గర స్టార్ట్ అయినాయి, చిక్కమంచాల దగ్గర పనులు ప్రారంభం అవుతున్నాయి. మంత్రాలయం దగ్గర రోడ్ కమ్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. పక్కల గుండ్రేవ దగ్గర ఆంధ్రప్రదేశ్ కాచుకొని కూర్చున్నది రెడీగా మొత్తం ఎత్తుకపోవడానికి. కుడికాల్లో కూడా కట్టి రెడీగా ఉంది. అన్నీ కంప్లీట్ అయితే మనకు నీళ్ళు రావు. ప్రధానంగా యువతల కృష్ణా, భీమా మీరు చూస్తున్నారు. ఇలా భీమా ప్రాజెక్టు నుంచి ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా రీజనరేటర్ వాటర్ వచ్చేది, కానీ ఇలా వర్షకాలమే వస్తలేదు. వర్షం పడ్డ నీళ్ళే వస్తలేవు. నామమాత్రంగా గేట్లు ఉండేటివి, లీకేజీల ద్వారా వచ్చే నీళ్ళతో 1,00,000 ఎకరాలు పంటలు పండేటివి. మరి ఇలా జూలైలోనే నీళ్ళు వస్తలేవంటే ఎడమసే దిక్కేమో ఎండిపోయింది, కుడిసే దిక్కేమో నిండిపోయింది. కర్ణాటక నిండింది, ఇక్కడ ఎండిపోయింది. అతి ప్రమాదమైంది ఏంటంటే నారాయణపూర్ పైన అలిమట్టి డ్యామ్ పెంచడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. 300 టీఎంసీలు కనుక వాళ్ళ ప్రపోజల్ చేసుకుంటే ఆగస్టులో కూడా నీళ్ళు రావు కృష్ణాకు. అటు తుంగభద్ర పైన కట్టిన ప్రాజెక్టుల నుంచి కిందికి రావు, కృష్ణా నుంచి రావు. హైయెస్ట్ నీళ్ళు వచ్చేది కృష్ణా కన్నా భీమాల, కృష్ణా కన్నా తుంగభద్రల, తుంగభద్రల, కృష్ణాల, భీమాల ఏం పరిస్థితి ఉందో ఇలా స్వయంగా మీరు చూసారు. అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి. తెలంగాణ డబ్బులతోనే తుంగభద్ర డ్యామ్ కట్టుకున్నాం. ₹1 కూడా ఏ ప్రాంతానికి కాదు అది. నిజాం ప్రభుత్వంలోనే మన పైసలతోనే తుంగభద్ర డ్యామ్ కట్టుకున్నాం. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఇవి వాస్తవం కాదో మీరు కూడా తిరగండి. ఇవాళ వచ్చిన మీడియా వెంబడేసుకొని వీళ్ళనే అడగండి, వీళ్ళు వేసుకొని తిరగండి. నిజం అనిపిస్తే మహబూబ్నగర్ జిల్లాను కాపాడాలనుకుంటే మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 10% టెండర్లు కంప్లీట్ చేయించి 6 నెలల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామన్నారు. వెంటనే ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ఇవాళే జూరాల లిఫ్ట్
జీరాల్లో సిల్ట్ తీయాలి, పైన ప్రాజెక్టులన్నీ కూడా ఆపాలి, ఆర్డీఎస్లో తుమ్ దగ్గర పేరుకుపోయిన మట్టిని తీసి డైరెక్ట్ ఇవ్వాలి, తుంగభద్ర నుంచి డైరెక్ట్గా కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, కొట్లాడలేకపోవచ్చు అనుకో, గవర్నమెంట్తో ఇంటర్నల్గా కొట్లాడినా సరే ఖచ్చితంగా మీరు కొట్లాడండి. బయట ప్రతిపక్ష పార్టీగా మేము కొట్లాడతాం, మీరు కొట్లాడండి. కానీ మీరు మౌనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇది నిరంతరం కొనసాగుతుంది, నిరంతరం మేము చేస్తూనే ఉంటాం.